శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దీపం వెలిగించి ఈ క్రింది కేశవనామాలను స్మరిస్తూ ఆచమనం చేయండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమికారకా ఏతే శమవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షతలు వాసన చూచి మీ ఎడమ వైపునకు వేసుకోండి. ఆ తరువాత కుడి చేతితో ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం యః ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్వవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అపోజ్యోతిరసోమృతాం బ్రహ్మ భూద్భువసువరోం. సంకల్పము. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే ఆద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోదక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే శోభనగృహే అద్దిల్లైనచో వసతి గృహే అనియు సొంతిల్లైనచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను. సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే శుక్లపక్షే ఏకాదశి తిథౌ శుక్రవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమతి గోత్రవతి నామధేయవతి శ్రీమత్యాయః గోత్రవత్యాయః నామధేయవత్యాయః అని మీ గోత్రనామములు చెప్పండి. మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థం సర్వాభీష్టసిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీదేవతాముద్దస్య వరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. తదంగా కలశ పూజాం కరిష్యే. కలశ పూజ. వెండి, రాగి లేక కంచు గ్లాసులు లేదా పంచపాత్ర రెండిట్లో శుద్ధ జలము తీసుకొని ఒక దానియందు ఉద్ధరిణి, రెండవ దానియందు అక్షతలు, తమలపాకు, పువ్వు ఉంచుకోవాలి. రెండవ పాత్రకు బయట మూడు వైపులా ఉంగరపు వేలితో గంధము పూసి కుంకుమను పెట్టండి. తరువాత ఆ కలశాన్ని కుడి చేతితో మూసి ఉంచండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూదే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరాసరే సప్తదీపా వసుంధరా ఋగ్వేదో విదయజుర్వేద సామవేదో యదర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితః ఆయంతు దేవ పూజార్థం దురితక్షయకారక. గ్లాసులో నీళ్లు అమ్మవారి మీద, పూజా ద్రవ్యాల మీద జల్లండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దేవమండప ఆత్మానం చ సంప్రోక్ష్య. కలశంలోని నీటిని పూజా ద్రవ్యములపైన మీపైన చల్లుకోండి. ఓం
అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః. కొద్దిగా అక్షతలు, కుంకుమ, పసుపు వరలక్ష్మీదేవిపై వేసి ఆమెను తాకి నమస్కరించండి. ధ్యానం. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమేకేహే సురాసుర నమస్కృతే. ఆవాహనం. దేవిని మనసారా స్వాగతం పలుకుతున్నట్లుగా తలచి ఆహ్వానించి నమస్కరించండి. సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీతా భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ఆవాహయామి. ఆసనం. కూర్చోమన్నట్లు ఆసనం చూపి పసుపు, కుంకుమ, పూలు, అక్షతలు దేవిపై చల్లండి. సూర్యాయుత నిర్భస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి స్వీయతాం సురపూజితే. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ఆసనం సమర్పయామి. పాద్యం. కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు ఇస్తున్నట్లు భావించి ఉద్ధరిణితో పంచపాత్రలోని జలమును వరలక్ష్మీదేవిపై చల్లి 2 చుక్కల జలము వేరొక పాత్రలోనికి వదలండి. సువాసిత జలం రమ్య సర్వతీర్థం సముద్భవం పాద్యం గృహాణ్య దేవీ త్వం సర్వదేవ నమస్కృతే. శ్రీ వరలక్ష్మీదేవతాం పాద్యం సమర్పయామి. అర్ఘ్యం. చేతులు కడుక్కోవడానికి నీరు ఇస్తున్నట్లుగా భావిస్తూ పంచపాత్రలోని జలమును పువ్వుతో వరలక్ష్మీదేవిపై చల్లి అర్ఘ్యపాత్రలో 2 చుక్కలు వదలండి. శుద్ధోదకంచ పాత్ర స్థంగంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే. శ్రీ వరలక్ష్మీదేవతాం అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం. ముఖము శుభ్రం చేసుకొనుటకు నీరు ఇచ్చినట్లుగా భావిస్తూ జలమును వేరొక పాత్రలోనికి వదలండి. సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహాణ చమనం దేవి మయా దత్తం శుభప్రదే. వరలక్ష్మీదేవతాం ఆచమనీయం సమర్పయామి. పంచామృత స్నానం. స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చినట్లుగా భావించి ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార కలిపిన పంచామృతమును దేవిపై ఉద్ధరిణితో చల్లండి. పయోదధీకృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. శ్రీ వరలక్ష్మీదేవతాం పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం. పంచపాత్రలోని శుద్ధమైన నీటిని పువ్వుతో దేవిపై చల్లండి. గంగాజలం మయానీతం మహాదేవశిరస్థితం శుద్ధోదకమిదం స్నానం గృహాణ విధు సోదరి. శ్రీ వరలక్ష్మీదేవతాం శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రయుగ్మం. పట్టు లేదా శక్తికి తగిన వస్త్రమును దేవికిస్తున్నట్లుగా తలచి పత్తితో చేసుకున్న వస్త్రయుగ్మము అంటే పత్తిని గుండ్రని బిళ్ళగా చేసి తడి చేత్తో పసుపు కుంకుమను తీసుకుని 2 వైపులా అద్ది 2 తయారు చేసుకోండి. శ్రీ వరలక్ష్మీదేవికి కలశంపై ఎడమ వైపున దీన్ని వేయండి. సురార్చితాం గ్రియుగళే దుకూలవసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే. శ్రీ వరలక్ష్మీదేవతాం వస్త్రయుగ్మం సమర్పయామి. ఆభరణం. బంగారం కానీ వెండి కానీ మీ శక్త్యానుసారం దేవికి ఆభరణం సమర్పించుకోవాలి లేదా అక్షతలు వేసి నమస్కరించుకోండి. కేయూర కంకణాదేవి హార నూపూర మేఖల విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషి పూజితే. శ్రీ వరలక్ష్మీదేవతాం ఆభరణం సమర్పయామి. ఉపవీతం. పత్తిని 3 లేదా 4 అంగుళముల పొడవుగా మధ్య మధ్యలో పసుపుతో అద్దుతూ నలిపిన యజ్ఞోపవీతమును దేవికి సమర్పించుకోండి. తప్తహేమ కృతం దేవి మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహాణత్వం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీదేవతాం ఉపవీతం సమర్పయామి. అక్షతలు. అక్షతలు దేవిపై చల్లండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ సాలీయాన్ తండులాన్ శుభాన్
హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే శ్రీవరలక్ష్మీదేవతాం అక్షతాన్ సమర్పయామి. పుష్పపూజ. అన్ని రకముల పువ్వులతో దేవిని పూజించవలెను. మల్లికాజాజి కుసుమైశ్చంపకార్వైకులైస్తదా నీలోత్పలైశ్చలలారై పూజయామి హరిప్రియే వరలక్ష్మీదేవతాం పుష్పై పూజయామి. షోడశోపచార పూజ పూర్తయింది కదా. ఇప్పుడు అథాంగ పూజ చేసుకుందాం. కుడి చేతిలోనికి అక్షతలు తీసుకొని క్రింది నామములను చదువుతూ అక్షతలను దేవిపై చల్లండి. పసుపు లేదా కుంకుమతోనైనను పూజించవచ్చును. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః జానునీ పూజయామి. ఓం పీతాంబరాయై నమః ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం కంపుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి. ఓం సునాసికాయై నమః నాసికా పూజయామి. ఓం సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచ్యై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్యై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావైత్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం క్రోధ సంభవాయై నమః. ఓం అనుగ్రహపరాయై నమః. ఓం వృత్తయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదరాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్యై నమః. ఓం సిద్ధయే నమః. ఓం స్త్రైణ సౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం రూపవేస్మ గతానందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః.
ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్ష్మ్యై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనైశ్వర్యాయ నమః. ఓం వరలక్ష్మీదేవతాయై నమః. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. పూలు అమ్మవారి పాదాల ముందు ఉంచి నమస్కారం చేసుకోండి. ధూపం 2 అగరవత్తులను తీసుకొని వెలిగించి ధూపమును దేవికి చూపించండి. దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేశే గృహాణ కమలప్రియే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ధూపమాఘ్రాపయామి. దీపం వెలుగుతున్న దీపమును దేవికి చూపించండి. ఘృతావర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. దీపం దర్శయామి. ఆచమనం చేయండి. ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం దేవికి ప్రత్యేకంగా చేసిన రకరకాల పిండి వంటలు, పాయసం, పానకం, వడపప్పు మరియు మహానైవేద్యం కొరకు చేసిన అన్నం, పప్పు, నెయ్యి, కూరలు మొదలైనవి అమ్మ వద్ద పెట్టి నైవేద్యం చేయండి. నైవేద్యం షడ్రుషోపేతం దది మధ్వాధ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. నైవేద్యం సమర్పయామి. నైవేద్యంపై పువ్వుతో నీళ్లు చల్లుతూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. నైవేద్యం సమర్పయామి అంటూ 6 మార్లు ఉద్దరిణితో దేవికి నివేదనం చూపించండి. నైవేద్యానంతరం హస్తౌ ప్రక్షాళయామి. ఉద్దరిణితో అర్ఘ్యం వదలండి. పాదౌ ప్రక్షాళయామి. మరోసారి ఉద్దరిణితో నీరు వదలండి. పునఃశుద్ధాచమనీయం సమర్పయామి. ఇంకొక పర్యాయం నీరు వదలండి. పానీయం భోజనానంతరం నీళ్లు ఇచ్చినట్లు భావించి కుడి చేత్తో నీటిని చూపుతూ ఎడమ చేత్తో గంట వాయించండి. ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. పానీయం సమర్పయామి. తాంబూలం తమలపాకు, వక్క, సున్నం, సుగంధాలతో తాంబూలం ఇవ్వండి. పూగీఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. తాంబూలం సమర్పయామి. ఉద్దరిణితో నీరు అర్ఘ్యపాత్రలో వదలండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం కర్పూరం వెలిగించి దేవికి హారతి ఇవ్వండి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. నీరాజనం సమర్పయామి. తరువాత హారతి పక్కన పెట్టి 1 చుక్క పంచపాత్రలోని నీరు హారతి పళ్ళెంలో వేయండి. మంత్రపుష్పం కొన్ని పూలు, అక్షతలు తీసుకొని లేచి నిలబడి నమస్కరించండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఈ పూలు, అక్షతలు దేవిపై వేసి కూర్చోండి. ప్రదక్షిణ ఆత్మప్రదక్షిణ చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవః త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగద్ధారిణి శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ప్రదక్షిణం సమర్పయామి. నమస్కారం మనస్ఫూర్తిగా దేవికి నమస్కరించండి. నమస్తే లోక్య జననీ నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. నమస్కారాన్ సమర్పయామి.
పిమ్మట చేసి ఉంచుకున్న తోరములను ఒక పళ్ళెంలో పెట్టి పసుపు కుంకుమ అక్షతలతో పూజించవలెను. 9 వరసలు 9 ముడులు కలిగిన తోరమును 9 నామములతో పూజిస్తారు. తోర పూజ. తోరమును అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో పూజించండి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ది తనయాయై నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మ్యై నమః నవమ గ్రంథిం పూజయామి. ఇప్పుడు మీరు తోరమును చేతికి కట్టుకోండి. బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధం చ మమ సౌభాగ్యం దేహి మే రమే. వాయనం. అమ్మవారికి పసుపు కుంకుమ జాకెట్టు చీర గాజులు శనగలు పూర్ణంబూరలు లేదా కుడుములు ఉన్న వాయనం ఇవ్వాలి. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదహ పూపం వాయనం ధిద్దిదాతయే. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ. ఇందిరా తారకోపాభ్యాం ఇందిరాయై నమో నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః వాయనదానం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీదేవి వ్రత కథ. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని శివుడు పార్వతికి తెలియచెప్పెను. లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసిందన్నాడు. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాథా, స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతమునొక దానిని ఆనతీయవలసినదని అడిగినది. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతం ఒకటున్నది. అది వరలక్ష్మీ వ్రతం. దాని విధి విధానం వివరిస్తాను, విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలెనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పెను. పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మీ వ్రతమునకు ఆది దేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియచేపమని పార్వతి అడిగినది. కాత్యాయని, ఈ వరలక్ష్మీ వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణం ఒకటి ఉండేది. పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగుల సుగుణవతి, వినయ విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాల గృహ కృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహం కలిగిన దానను, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారము నాడు నన్ను పూజించుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదనని చెప్పి అంతర్ధానమయ్యను. చారుమతి అత్యంత ఆనందమును పొంది, ఏ జనని, నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యదరు. ఓ పావని, నీ పూర్వజన్మ సుకృతము వలన నీ పాదదర్శనం నాకు కలిగినది అని పరిపర విధాల వరలక్ష్మీదేవిని స్తుతించినది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియచెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మీ వ్రతమును చేసుకొనవలసిందని చెప్పారు.
ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగులు తోరములు చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లు గల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచిత కంకణాలు దగద్దాయమానమయ్యాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మీ వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇళ్ళు ధన కనక వస్తు వాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతురగ రథ వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్ళాయి. వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో తామందరినీ మహద్భాగ్యవంతులను చేసినదని పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, ముముక్షువులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మీ వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించానన్నాడు సూత మహర్షి. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శుభం.